दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वतदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी राजात्यादेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచనమైనటువంటి శ్రీమద్ భాగవతంలో శ్రీమద్ భగవద్గీత యథాతథంలో 4వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాం. భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. నిన్నటి శ్లోకం మనం చదువుకున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, భగవంతుడు ఎలా ఆవిర్భవిస్తారు భౌతిక ప్రపంచంలో కృష్ణుడు అనే దాని గురించి చదువుకున్నాం. అజోపిసాన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసాన్, భూతానాం ఈశ్వరోపిసాన్. అందుకని భగవంతుడు భూతాలు అంటే జీవరాశులన్నింటిలో కూడాను పరమేశ్వరుడు, ఉన్నతమైనటువంటి వాడు. అందుకని భగవంతుని యొక్క ఆవిర్భావము ఎలా జరుగుతుందని చెప్పుకున్నాము. బద్ధ జీవులు జన్మించినట్టుగా కర్మానుసారంగా జరిగేటువంటిది కాదు అని చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో భగవంతుడు ఎందుకు ఆవిర్భవిస్తారు అనేది చెప్పారు. ఇంతకు శ్లోకంలో ఎలా, ఈ శ్లోకంలో ఎందుకు. భగవంతుడు నిజానికి అజ అనేటువంటిది భగవంతుడు. అజ అంటే కృష్ణుడికి ఉన్న పేరు. ఆ జ అంటే జ అంటే పుట్టినది, అజ అంటే పుట్టుక లేనివాడు అని అర్థం. అన్ని ఖగోళాలకి కూడా అధిపతి, సృష్టి మొత్తానికి కూడా అధిపతి. జన్మము లేనటువంటి భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తారు. ఎందుకు? భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క నియమాల నియంత్రణ మూలంగా భగవంతుడు ఆవిర్భవించరు. శ్రీకృష్ణుడు యోగమాయ, ఆత్మమాయ, స్వశక్తితో తాను కోరుకున్నప్పుడు ఇచ్ఛానుసారంగా స్వశక్తితో ఆత్మమాయచే తాను కావాలి అనుకున్నప్పుడు భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తారు. కానీ ఎందుకు ఆవిర్భవిస్తారో ఇక్కడ చెప్పబడింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను ఆవిర్భవిస్తానండి. ఇంతకీ ధర్మము అంటే ఏమిటి? నిర్దేశితమైనటువంటి వ్యక్తులకి నిర్దేశితమైనటువంటి కార్యక్రమాలు. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ధర్మ అనే పదానికి, మనం నిన్న కూడా ఒక మాట చెప్పుకున్నాం, శ్రీల ప్రభుపాదుల వారికి వ్యక్తులు భగవద్గీతని ఒకసారి ఒక శ్లోకం చదివినా కూడాను దాదాపుగా దాని సారమంతా అర్థమైపోయేలాగా భాష్యాన్ని వచిస్తారు శ్రీల ప్రభుపాదుల గారు. అందుకని ధర్మ అనే పదానికి ఆయన ఇచ్చిన అర్థం ఏమిటి? నిఘంటువులో మనము ధర్మ అనే పదానికి అర్థం చూస్తే మతము, లేకపోతే ధర్మ అంటే ఆంగ్లంలో రిలీజన్ అంటారు. రిలీజన్ అనగానే దాన్ని మతము అని, లేకపోతే అది విశ్వాసముతో కూడుకున్నది అని అనువదించడం జరుగుతుంది. కానీ నిజమైన ధర్మానికి నిర్వచనము సంస్కృతాన్ని ఆధారంగా తీసుకొని మాట్లాడినట్టయితే ధర్మము అనే పదానికి అర్థం ఏమిటి అంటే విద్యుక్త ధర్మము, నియమించబడినటువంటి మనం దేనికోసమైతే నియుక్తులమయ్యాం, మన గుణ కర్మాన్ని బట్టి ఏ కర్మనైతే స్వీకరిస్తామో అది మన ధర్మం అవుతుంది. అంటే
మన చైతన్యాన్ని బట్టి మనం ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అనుకుంటామో అది ధర్మం అవుతుంది. నిజానికి ధర్మానికి అర్థం ఏంటి అంటే ఒక వస్తువులో అంతర్లీనంగా ఉన్నటువంటి గుణమే ధర్మము అంటే. ఈ ధర్మాన్ని గురించి శ్రీల ప్రభుపాద అనేక పర్యాయాలు ఈ పదానికి ఉన్న అర్థాన్ని వివరించి చెప్తారు. ఉదాహరణ కూడా చెప్తారు. నీటి యొక్క ధర్మము ద్రవ రూపంలో ఉండడము, అగ్ని యొక్క ధర్మము వెలుతురునివ్వడము, వేడినివ్వడము. అది అగ్ని నుంచి వేడైపోదు. అగ్ని అంటేనే వెలుతురు, వేడి. అవి 2 లేకుండా అగ్ని అనే పదానికి అర్థమే లేదు. తీపిదనం లేని చక్కెరకి అర్థమే లేదు. తీపిదనము అనేటువంటిది చక్కెర యొక్క ధర్మము. ఉప్పుతనము అనేటువంటి ఉప్పు యొక్క ధర్మము. అంతర్లీనంగా ఉండేటువంటి గుణాన్ని ధర్మము. ఇక్కడ విద్యుక్త ధర్మము అని శిల ప్రభుపాద గారు అనువదిస్తారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం మనకు అర్థం కావడం కోసమని మరియు మూల అర్థాన్ని ఆయన ఇక్కడ మనకు అందిస్తారు. శ్రీమద్ భాగవతంలో కూడా ఇది నిర్ధారించబడింది. అత పుంబై ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగసః స్వనుష్ఠితస్య ధర్మస్య. అత పుంబై ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగస్య స్వనుష్ఠితస్య ధర్మస్య. ధర్మ చూడండి ఇక్కడ కూడా ధర్మ అనే పదం ఉపయోగించబడింది. స్వనుష్ఠితస్య, స్వనుష్ఠితస్య అంటే విద్యుక్త ధర్మము నిర్దేశించబడినటువంటి కార్యక్రమాలు. గుణ, కర్మని బట్టి నిర్దేశించబడినటువంటి కార్యక్రమం. స్వనుష్ఠితస్య ధర్మస్య ఎందుకు చేయాలది? సంసిద్ధి, పరిపూర్ణతని సంపాదించుకోవడానికి. ఆ పరిపూర్ణతని మనం ఎలా సంపాదించుకుంటాము? ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత్వాన్ని ఎలా ఆ పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకున్నామా లేదా ఎలా తెలుస్తుంది? దానికి మంచి పరీక్ష ఏమిటంటే స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి, హరితోషణం. మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు పరిపూర్ణమా కాదా ఎలా తెలుస్తుంది? సంసిద్ధి హరితోషణం. భగవంతుడైన శ్రీకృష్ణుడి సంతుష్టిపరచడమే నిజమైన ధర్మము. చూడండి ఎంత చక్కగా ధర్మానికి నిర్వచనాన్ని ఇచ్చారు. విద్యుక్త ధర్మం అంటే ఏంటో చూద్దాం. ధర్మ అనే పదాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రభుపాద గారు ఎప్పుడు కూడా మతము అని అనువదించలేదు. రిలీజియన్, మతము అని చెప్పలేదు. ఎందుకంటే మతము అనే పదానికి ధర్మాన్ని మతముగా నిర్వర్తించడము అనేటువంటిది అపరిపక్వమైనటువంటి పరిజ్ఞానానికి నిదర్శనం. ధర్మము అంటే సహజ సిద్ధంగా ఉండేటువంటి గుణము. మతము అని దాన్ని ఉపయోగించారనుకోండి, మతము విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మతము మారుతూ ఉండవచ్చును, విశ్వాసం మారుతూ ఉండవచ్చును. కానీ ధర్మము మారదు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ధర్మము అంటే ఏమిటి? మతం అంటే ఏమిటి? అదే కదండీ! కాదండి. ధర్మము అనే పదానికి నిఘంటువులో విశ్వాసము అని చెప్తారు. ఈరోజు ఒక వ్యక్తి నేను హిందువుని అని చెప్పవచ్చును. రేపు క్రిస్టియన్‌ని అనవచ్చు. ఈరోజు క్రిస్టియన్‌గా ఉన్న వ్యక్తి రేపు హిందూ అనవచ్చు. లేకపోతే ఓ క్రిస్టియన్ రేపు హిందూ, లేకపోతే ముస్లిం ఇంకేదో అనొచ్చు. ముస్లిం హిందూ అవ్వచ్చు, ముస్లిం క్రిస్టియన్ అవ్వచ్చు. ఇలాగా ఇవి మారిపోతూ ఉండవచ్చు. ఇది విశ్వాసం మీద ఆధారపడింది. కానీ ధర్మం మారదు. సహజ సిద్ధంగా వ్యక్తిలో ఉండేటువంటి గుణము అది మారదు. దాన్ని ఉదహరించడానికి ప్రభుపాద గారు ఎంతో కష్టపడి అనేక రకమైనటువంటి ఉదాహరణలు ఇస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అగ్ని ఉదాహరణ ఇస్తారు. నీటిలోని ద్రవత్వం గురించిన ఉదాహరణ చెప్పుకోవచ్చును. చక్కెరలో తీపి. చూడండి అగ్నిలో ఉండేటువంటి గుణం ఏదైతే ఉందో, ధర్మం ఏదైతే ఉందో, వేడి కానీ, వెలుతురు కానీ అది ఎక్కడ మారిపోదు. మీరు ఇండియాలో అగ్ని అయినా కూడా అలాగే ఉంటుంది. అమెరికాలో అగ్ని అయినా అలాగే ఉంటుంది. రష్యాలో అగ్ని అయినా అలాగే ఉంటుంది. మీ ఇంట్లో అగ్ని అయినా అలాగే ఉంటుంది. మా ఇంట్లో అగ్ని అయినా అలాగే ఉంటుంది. మారిపోదు అది. అగ్నిలో అంతర్లీనంగా ఉండేటువంటి గుణం అది ధర్మం అంటే. మరి కృష్ణ ఏమంటున్నారు? యథా యథా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో ధర్మానికి హాని కలగడము అంటే ఏమిటి? వ్యక్తులలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి గుణానికి హాని కలుగుతుంది. అభ్యుత్థానం అధర్మస్య. అభ్యుత్థానం అంటే అవతరించడము. అభ్యుత్థానం అంటే పుట్టడము, ఉద్భావన. అసహజమైనటువంటి ప్రక్రియల్లో వ్యక్తులు నియుక్తులవుతారో ధర్మానికి విరుద్ధమైన, సహజంగా ఉండవలసిన స్థితులకి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలెడతారో అప్పుడు తదాత్మానం సుజామ్యహం స్వశక్తితో అంతర్గత శక్తితో సృజామ్యహం ప్రకటితమవుతాను. సుజామ్య, సుజామ్యహం అనే పదానికి అర్థం ఏమిటి అంటే నేను అవతరిస్తాను లేకపోతే ప్రకటితమవుతాను. చూడండి, ధర్మ అనే పదానికి ఒక క్రమ పద్ధతిలో దాని అర్థాన్ని మన శిల ప్రభుపాద గారు వ్యక్తీకరించి చెప్పారు. మనం నేర్చుకున్నాం ఇందాకే. ధర్మము అంటే ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని. పద్దెనిమిదో అధ్యాయంలో కూడాను ఎన్నో శ్లోకం ఉంది? 18వ అధ్యాయంలో 64, 66 శ్లోకాల మధ్యలో 64 శ్లోకాలు చెప్తారు. సంపూర్ణ ధర్మానికి సంబంధించిన వివరణ 66 శ్లోకాల్లో చెప్తారు. 18వ అధ్యాయం 66 శ్లోకం ఏంటి? అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శ్లోకం ఇది. సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ మామేకం శరణం వ్రజ అహం శరణం. త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి నష్ట. నైస్ మాతాజీ. ఆ, అన్ని రకాలైనటువంటి విద్యుక్త ధర్మాలుగా చెప్పబడేటువంటి అన్ని రకాలైన ఆక్యుపేషనల్ డ్యూటీ అంటారు. మనకున్నటువంటి చైతన్యాన్ని పరిగణనలోకి తీసుకొని మన గుణాలను బట్టి మనమేవో కర్మల్ని నిర్వర్తిస్తూ ఉంటాం. అలాంటివన్నీ కూడాను త్యజించాలి అని చెప్పారు. రిలీజియాసిటీ అని కూడా అంటారు ఆంగ్లంలో. అంటే ధార్మికత్వం. ఓహ్! ఇది చేస్తే మంచిది కదా! అది చేస్తే పుణ్యం కదా! ఇది చేయాలి కదా! ఇది మానవత్వం కదా! ఇవన్నీ కూడాను. వాళ్ళకి ఆరాధించాలి కదా! వీళ్ళని పూజించాలి కదా! కుటుంబాన్ని పోషించాలి కదా! సమాజాన్ని ఆదరించాలి కదా! ఇవన్నీ కూడాను వీటి మీద కేంద్రీకృతమై ఉండకూడదు. ఇవన్నీ కూడాను భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు ఇవన్నీ కూడాను పరిపూర్ణం సిద్ధించబడతాయి. నిజంగా చేయవలసిన ధర్మం ఏమిటి అంటే జీవుడి యొక్క జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. అది జీవుని యొక్క సహజ సిద్ధమైనటువంటి ధర్మం. మన దౌర్భాగ్యానికి కానివ్వండి, కాకపోతే ఆవేదనకు కానివ్వండి, భౌతిక జీవన విధానంలో పడేటువంటి అన్ని రకాల కష్టాలకి, క్లేశాలకి కారణభూతమైంది ఏమిటి అంటే, మన ధర్మానికి విరుద్ధంగా మనం జీవించే ప్రయత్నం చేస్తున్నాము. చాలా స్పష్టమైనటువంటి విషయం. జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. అది జీవుని యొక్క ధర్మము. అంతర్లీనంగా ఉన్నటువంటి జీవాత్మ యొక్క ధర్మం ఏమిటి అంటే, భగవత్ సేవలో నియుక్తులై ఉండడము. అది మనం మర్చిపోయాం కాబట్టి అన్ని రకాల కష్టాలకి కారణమవుతుంది. దాన్ని సుస్థాపితం చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్ను మాత్రమే మామేకం చూడండి. మాం శరణం వ్రజ లేకపోతే మమ సృష్టి శరణం వ్రజ ఇలాంటివి ఏం చెప్పలేదు భగవంతుడు. మామేకం ఏకం ఏకం అంటే నన్ను మాత్రమే మాత్రమే చూడండి. నన్ను నాతో పాటు ఇంకెవరినైనా లేకపోతే మీ ఇష్టం వచ్చినైనా అలా అనలేదు. నాతో సృష్టించబడింది దేనినైనా అలా చెప్పలేదు. మాం ఏకం, ఏకం అంటే నన్ను మాత్రమే. చూడండి, పదాలలోని అర్థాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే చూడండి ఆయన ఎలా చక్కగా వినియోగించారు పదాన్ని. మాం ఏకం శరణం వ్రజ. ఇంకా ఎక్కడ ఇంకా సందేహానికి ఎలాంటి ఆస్కారం లేకుండా చెప్పేశారు. నన్ను మాత్రమే శరణు పొందండి అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? జీవాత్మ యొక్క
నిజమైన ధర్మం ఏంటంటే భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం కావడము. అంతేకాని నాకు ఏదో ఒక రకమైన విశ్వాసం ఉంది. అందుకని అది నాకు ఆ మతము, ఈ విశ్వాసం ఉంది కాబట్టి ఈ మతము. నిజానికి ఏ మతాన్ని స్వీకరించినా కూడాను మూల సిద్ధాంతాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే అదంతా కూడాను భగవంతునికి శరణాగతి పొందడానికి కావలసిన స్థితిని కల్పించి దానికి సంబంధించినటువంటి అభ్యాసాన్ని ఇవ్వాలి. అది నిజమైన మతం. ధర్మ అనే పదానికి శ్రీమద్ భాగవతం కూడా చక్కని నిర్వచనం చెప్తుంది. సవై పుంసాం పరో ధర్మ, సవై పుంసాం పరో ధర్మ, యథో భక్తి అధోక్షజే. చూడండి భాగవతం కూడాను ధర్మానికి అర్థం చెప్పింది. ఇదే అర్థం చెప్పింది. మనం ఇది ఇప్పటికే చదువుకున్నట్టున్నాం. ఒకటో స్కందం, మొదటి స్కందం రెండో అధ్యాయంలో వస్తుంది. 6 శ్లోకమో, 7 శ్లోకమో 6 అనుకుంటా. సవై పుంసం పరో ధర్మ యథో భక్తి అధోక్షజే. నిజమైన ధర్మం ఏమిటి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడికి శరణాగతి పొందడానికి కావలసినటువంటి సూత్రాల్ని మనకి అందించి ఆ అభ్యాసానికి పురిగొల్పేదే నిజమైన ధర్మము. ఇప్పుడు మీరు ఏ మతాన్నైనా స్వీకరించండి. ఇది అర్థం చేసుకున్న తర్వాత. హిందూ మతాన్ని స్వీకరిస్తారా? ముస్లిం మతాన్ని స్వీకరిస్తారా? ఇంకా ఏదైనా మతాన్ని బుద్ధిస్ట్ అవుతారా? ఇంకేదైనా అవుతారా? శ్రీమద్ భాగవతం దాని నుంచి మిమ్మల్ని ఆపేయదు. కానీ భాగవతం మనకు స్పష్టంగా చెప్తుంది. ఏ ధర్మాన్ని స్వీకరించినా, ఏ మతాన్ని స్వీకరించినా దాని లక్ష్యం ఏమిటో చెప్తుంది. ఏ మతాన్ని స్వీకరించినా కూడా దాని లక్ష్యము ఏకైక లక్ష్యం ఏంటంటే భగవత్ ప్రేమని పెంపొందించుకోవడం. అది నిజమైన మతం. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. ఎప్పుడైతే ధర్మ పరిరక్షణ ధర్మానికి గ్లాని అంటే విఘాతం ఏర్పడుతుందో, అంటే దాని అర్థం ఏమిటి? ధర్మం ఏమని చెప్పుకున్నాడు? జీవాత్మల యొక్క అన్నిటి ధర్మం కూడాను భగవంతుని సేవలో నియుక్తులను భగవత్ ప్రేమని పెంపొందించుకోవడము, భగవత్ ప్రేమలో నియుక్తులు కావడము. భగవత్ ప్రేమను పెంపొందించుకోవడానికి కావలసిన పరిస్థితులకి విఘాతం ఏర్పడుతుందో అప్పుడు భగవంతుడు ఆవిర్భవిస్తాడు. వ్యక్తులు భౌతిక జీవన విధానంలో జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి భగవంతుడు ఉన్నాడని గుర్తుంటుంది. కొంతమందికి భగవంతుడు ఉన్నాడన్న విషయమే గుర్తుండదు. మామూలుగా అయితే కలియుగంలో అందరికీ కూడా మతిమరుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ధర్మస్య గ్లాని, భగవంతుని సేవలో లేకుండా ఆనందంగా ఉండలేము అనే విషయాన్ని ఈ వ్యక్తులు మర్చిపోతారు. చాలా మంది అనుకుంటారు, ఆ భగవంతుడు ఎప్పుడో వచ్చారు. కృష్ణుడు ఎప్పుడో వచ్చారు కదా దాపరలో. ఇంకా చనిపోయారు. ఇంకా అయిపోయింది. భగవంతుడు లేడు. వాళ్ళకి తెలీదు. భగవంతుడు బ్రహ్మ యొక్క ప్రతి రోజులో కూడాను ఆవిర్భవిస్తారు. ఏడవ మనువు యొక్క 28వ మహాయుగం. ప్రతి ఏడవ మనువు యొక్క 28వ మహాయుగంలో ద్వాపరలో భగవంతుడు ఆవిర్భవిస్తారు. ద్వాపర యుగంలో. అలా ఆవిర్భవించడము, అంతర్ధానం అవ్వడము అనేటువంటిది భగవంతుని స్వశక్తితో జరుగుతున్నది. అంతేకాని భగవంతుడు మరణించాడు, ఇంకా భగవంతుడు లేడు అనుకోవడం వల్ల మనం ఆనందాన్ని అనుభవించలేము. మనం ఎప్పుడు కూడాను మన క్లేశాల నుంచి బయటపడలేము. కానీ భౌతిక జీవన విధానంలో ఇది జరుగుతోంది ఇప్పుడు. నాస్తికత్వము ప్రబలిపోతూ ఉంది. ఆధునిక నాగరికత భగవంతునికి భగవంతుని దూరం చేసి అభివృద్ధి చెందేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆ అభివృద్ధిలో వ్యక్తులెప్పుడూ ఆనందంగా ఉండటం మనకు కనబడదు. అందుకని అలాంటి స్థితులు ఏర్పడతాయి కాబట్టి భగవంతుడు కానీ, భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శుద్ధ భక్తులు కానీ ప్రకటితమై ఆ మామూలు వ్యక్తులందరికి కూడాను భగవంతుడికి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రబోధిస్తుంటారు.
నిజమైన మతము అంటే ఏమిటి? నిజమైన ధర్మము అంటే ఏమిటి? మనకి భగవంతుడికి నిజమైన మతము అంటే మనకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని పునఃస్థాపితం చేసేదే నిజమైన మతం. ఇది మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా, ఇతర ఆచార్యులు కూడా చెప్పినట్టుగా, చైతన్య మహాప్రభువు కూడాను నిర్ధారించి మనకి తెలియజేసినట్టుగా, చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? జీవుని యొక్క సహజ సిద్ధమైన స్థితి. సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని అడుగుతారు. నేనెవరిని? ఎందుకు నేను ఈ సంక్లిష్టమైన స్థితిలో ఎప్పుడూ వేదనలు అనుభవిస్తున్నాను? మనకు 3 రకాల వేదనలుంటాయి కదా! ఆధ్యాత్మిక్, ఆదిదైవిక్, ఆదిభౌతిక్ క్లేశాలు. ఓకే. నేనెవరు? ఈ చుట్టూ ఉన్నటువంటి జీవాత్మలన్నీ ఎవరు? వెంటనే చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి సమాధానం ఇస్తారు. జీవేర స్వరూప హే నిత్య కృష్ణదాస. ఈ జీవాత్మలన్నిటి యొక్క సహజ సిద్ధమైనటువంటి గుర్తింపు ఏమిటి అంటే, శాశ్వతంగా భగవత్ సేవకులు వీళ్ళందరూ కూడాను నీతో సహా. సర్వెంట్ సేవకుడు అంటే భౌతిక ప్రపంచంలో మనం ఉపయోగించేటువంటి సేవకుడు అనే పదాన్ని మనము పరిగణలోకి తీసుకోవద్దు. ఇక్కడ సేవ చాలా ఉత్కృష్టమైనటువంటిది. భగవత్ సేవకుడు అవడము అంటే చాలా ఉన్నతమైన స్థితి. అది సామాన్యమైన స్థితి కాదు. చూడండి, ఏ రాష్ట్రానికో మీరు గవర్నర్ అయ్యారనుకోండి, లేకపోతే దేశానికి రాష్ట్రపతి అయ్యారనుకోండి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి. అప్పుడు కూడా మీరు సేవకులే, ప్రజా సేవకులు కదా! కానీ మిగిలిన వాళ్ళందరి సేవల కన్నా కూడాను ఉన్నతమైన సేవ. ఎందుకని? అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మన దైనందిన జీవితంలో కూడాని రాజకీయాలు కాకుండా వ్యక్తులు కూడాను ఉపాధి పొందాలి అనుకున్నప్పుడు ఉన్నతమైనటువంటి ఆహ్, కంపెనీస్ ఉంటాయి కదా! చాలా స్థిరపడ్డటువంటి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాలి అనుకుంటారు. ఎందుకని? ప్రశాంతమైన జీవితాన్ని, సౌకర్యవంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ తమ ఉద్యోగ నిర్వహణని కూడా చేయగలుగుతారు. ఆ సేవ ద్వారా ఒక ఉత్తమమైన లబ్ధిని పొందుతారు కాబట్టి. చూడండి, ఇలాంటి కొంత ఉత్తమమైన లబ్ధిని పొందడానికి లేకపోతే ప్రజాసేవకులుగా ఉన్నప్పుడు దానికి వ్యక్తులు ఆనందాన్ని అనుభూతి చెందినప్పుడు గవర్నమెంట్ సర్వీస్ శాశ్వతమైంది తీసి పక్కన పడేయరు కాబట్టి ఊడిపోదు ఇంక జీవితం అంతా ఉంటుంది అనేటువంటి భావనతోని దాటి వైపు ఆకర్షితులవుతూ ఉంటారు మనుషులు. ఇలాంటి వాటిలోనే మీకు స్థిరత్వం ఉంది అనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగము ఇలాంటి వాటిలోనే స్థిరత్వం ఉంది అనుకున్నప్పుడు ఇక మీరు ఆలోచించండి, భగవత్ సేవలో నియుక్తులైన వాళ్ళకి ఎంత స్థిరత్వం ఉంటుందో. సహసిద్ధంగా స్వరూప సిద్ధంగా మనము భగవంతుని యొక్క శాశ్వత సేవకులం. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. చైతన్య చరితామృతం మధ్య లీలలో సనాతన గోస్వామికి మరియు చైతన్య మహాప్రభువుకు జరిగిన సంభాషణలో ఈ విషయం చెప్పబడుతుంది. 20వ అధ్యాయంలో వస్తుంది అది మధ్య లీల. 108, 109 శ్లోకాలు. కానీ మనం ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు మనం ఏమనుకుంటామో భౌతిక జీవన విధానంలో కూరుకుపోయిన వ్యక్తులందరూ తమకు తామే అధిపతులం అనుకుంటారు. నేను సేవకుడిని అని ఎవరు అనుకోరు. ఇది మాయ, భ్రమితమైనటువంటి స్థితి. నిజానికి నేను సేవకుడిని. కానీ నేనేమనుకుంటున్నాను, నేనే అధిపతిని అనుకుంటాను. ప్రతి వాళ్ళు కూడా భౌతిక ప్రపంచంలో ఏమనుకుంటారు? తమ స్థాయిని బట్టి తమ ఆధీనంలో కొంత ఉండాలి అనుకుంటారు. కానీ నిజానికి మన స్థితి ఏమిటి? సేవకులము. మన సేవకులము అనేటువంటి స్థితిని మర్చిపోవడమే ధర్మానికి కలిగే గ్లాని, హాని. మనకి సహజ సిద్ధంగా ఉన్నటువంటి సేవక వృత్తి, సేవకమైనటువంటి తత్వాన్ని మనం మర్చిపోవడమే మన ధర్మాన్ని మర్చిపోవడము, ధర్మానికి హానికరము. సహజ సిద్ధమైన ధర్మం ఏమని చెప్పారు చైతన్య మహాప్రభు? జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. భగవంతుడైన కృష్ణుడి యొక్క సేవలు నీకుతుండడమే నిజమైన ధర్మము. దాన్ని మర్చిపోతే ధర్మానికి హాని కలిగింది.
ఇంకో పదం కూడా చెప్పుకోవచ్చు. ధర్మానికి బడదేవ విద్యాభూషణులు వాళ్ళు గొప్ప వైష్ణవ భక్తులు. ఆయన ధర్మానికి ఇంకో అర్థం కూడా చెప్పారు. ధర్మస్య వేదోక్తస్య గ్లానిర్వినాశః. ఇది సామాన్య పరిభాషలో చెప్పేటువంటి మతానికి చెప్పేటువంటి నిర్వచనం. ప్రతి వాళ్ళకి కూడాను, ప్రతి మతానికి సంబంధించి కూడాను మీరు గమనించినట్టయితే వాళ్ళకి సంబంధించి ఒక శాస్త్రం ఉంది. హిందువులు అని చెప్పుకుంటున్న వాళ్ళకి వేద శాస్త్రాలు ప్రామాణికమైన గ్రంథాలైతే, ముస్లింలకి ఖురాన్ ఉంది. క్రిస్టియన్‌లకి బైబిల్ ఉంది. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ అంటారు వాళ్ళు. అదే విధంగా అనేక రకాలైనటువంటి మతాలని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఏదో రకమైనటువంటి స్వంత శాస్త్రం ఒకటుంది. అందుకని విద్యాభూషణుల వారు, బలదేవ్ విద్యాభూషణుల వారు ఏమన్నారు? వేదోక్తస్య ధర్మస్య. ధర్మ అంటే ఇంకో అర్థం ఏమిటి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు, నియంత్రణలు. ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలాంటి నియమాలు, నియంత్రణలు? శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమ నియంత్రణలు. చూడండి, అన్ని దేశాలకు కూడాను ఒక రాజ్యాంగం, ఒక చట్టం అనేది ఉంటుంది. ఆ చట్టంలో ఏముంటుంది? ఆ ప్రభుత్వము ప్రజలు ఎలాంటి జీవితాన్ని కొనసాగించాలి, నియమ నిబంధనలు ఏమిటి అనేటువంటి శాసనాన్ని చేస్తుంది. అలాగే ధర్మ అనే దానికి ఇంకో అర్థం ఏమిటి అంటే భగవత్ శాసనము అనేది కూడా ధర్మ అనే పదానికి ఇంకో అర్థం. ఈ ధర్మానికి సంబంధించినటువంటి శాసనము, భగవంతునికి సంబంధించినటువంటి శాసనము కాలమాన పరిస్థితులను బట్టి ఒక్కో చోట ఒక్కో విధంగా నిర్దేశించి చెప్పబడవచ్చు గాక. కానీ అన్ని మత గ్రంథాలని మీరు పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా పరిశీలించినట్టయితే అన్నింట్లో కూడాను భగవంతుని యొక్క ఆధీనంలో, భగవంతుడు నిర్దేశించిన ప్రకారంగా మనం జీవితాన్ని కొనసాగించాలని చెప్తుంది. ఇది సత్యం. ఏ గ్రంథం కూడాను, ఏ మత గ్రంథం కూడాను భగవంతుడు లేడు, నువ్వు స్వతంత్రుడివి అని చెప్పలేదు. బైబిల్ తీసుకోండి, లేకపోతే ఖురాన్ తీసుకోండి, వేదాలు తీసుకోండి, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని తీసుకోండి. ఎక్కడ కూడాను భగవంతుడు లేడు, మీరు సర్వస్వతంత్రులు అనే విషయం చెప్పలేదు. చూడండి, బౌద్ధ మతంలో కూడా ఏం చెప్తారు అంటే శూన్యవాదం చెప్తారు. భగవంతుని గురించి మాట్లాడరు. ఆత్మ లేదు. ఆత్మ గురించి కూడా వాళ్ళు మాట్లాడరు. కానీ ఏమని చెప్తారు? బుద్ధ భగవానుడు ఏదైతే చెప్పారో దాన్ని మీరు పాటించండి. అంటే బుద్ధుడిని అంగీకరించి, బుద్ధుడి ప్రవచనాల్ని మీరు అంగీకరించండి. ఎందుకంటే అక్కడ కూడా భగవంతుడున్నాడు. వాళ్ళు లేడు అని చెప్తున్నా కూడాను భగవంతుడు ఎవరు? నిజానికి బుద్ధుడిని వేద శాస్త్రాలు భగవత్ అవతారంగా ప్రకటించాయి. బుద్ధుడు స్వయంగా భగవంతుడే. శ్రీమద్ భాగవతంలో భగవంతుని అవతారానికి సంబంధించిన వివరణ ఉంది. దాంట్లో బుద్ధుడు భగవంతుని అవతారాల్లో ఒకటిగా చెప్పబడింది. భవిష్యత్తులో ప్రకటితమయ్యేటువంటి అవతారాల గురించి కూడాను శ్రీమద్ భాగవతంలో సంబోధించబడింది. వికతేషు భవిష్యతి అంటారు. బుద్ధో నామ్నా అజానా సూతకికతేషు భవిష్యతి. భవిష్యతి అంటే భవిష్యత్తులో జరగబోయే. శ్రీమద్ భాగవతము వ్యాసదేవుడు 5000 సంవత్సరాల క్రితమే దీన్ని మనకు అందించారు పుస్తక రూపంలో. అప్పుడే ఆయన ఏమని రాశారు? బుద్ధ భగవానుడు ప్రకటితం కాబోతున్నాడు అని రాసేసారు. సూత కికతేషు. మరి బుద్ధుడు ఎప్పుడు ప్రకటితమయ్యాడు? 2600 సంవత్సరాల పూర్వం బుద్ధ భగవానుడు ప్రకటితమయ్యాడు. ఈ విషయం ఎప్పుడు చెప్పారు? 5000 సంవత్సరాల క్రితమే చెప్పేశారు.
బుద్ధుడి అవతరణ కన్నా ముందే శ్రీమద్ భాగవతంలో బుద్ధుడి గురించి చెప్పబడింది. ఇది శాస్త్రము అంటే. చూడండి, శాస్త్రంలో పరిపూర్ణమైనటువంటి కాలము, దాని పరిగణ, దాని లెక్కంతా కూడా ఇవ్వబడింది. శాస్త్రంలో ఈ విషయాలన్నీ కూడా చక్కగా చెప్పబడ్డాయి. బుద్ధో నామ్ని అజనసూత టికటేషు హి భవిష్యతి. కికతేషు అంటే ప్రదేశం పేరది. కికతేషు అంటే గయా ఉంది కదా! గయా ప్రాంతంలో, గయా ప్రదేశ్ అంటారు దాన్ని. బిహార్, మనకి భారతదేశంలో బిహార్ రాష్ట్రంలో ఉంటుందది. దాంట్లో గయా అనేటువంటి ప్రదేశంలో బుద్ధుడు అవతరిస్తాడు. బుద్ధుడు అవతరించినప్పుడు క్షత్రియుడిగా అవతరించాడు. అహింసని ప్రబోధించారు. మనకు తెలుసు. ఆయన బుద్ధుడు ఎందుకు అవతరించారు? ధర్మానికి గ్లాని కలిగినప్పుడు బుద్ధుడు అవతరించారు. ఎలాంటి గ్లాని కలిగింది? జీవహింస పెరిగిపోయింది. ఎవరైతే జీవుల్ని, జంతువులను రక్షించాలో వాళ్ళు కూడా భక్షించడం మొదలెట్టారు. జంతువధ వేద శాస్త్రంలో చెప్పబడింది కదా! అందుకని మేము జంతువధ చేస్తాము అని వేదాలలో చెప్పబడినటువంటి వివరణని బుద్ధుడికి చూపిస్తూ వ్యక్తులు అది వేద సమ్మతమే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. వేద శాస్త్రాల్లో జంతువధ ఒక ప్రత్యేకమైన సందర్భంలో, ప్రత్యేకమైన విధి కోసమని చెప్పబడింది. కానీ ఇది దీనికోసమే చెప్పబడింది అని మందమతులైన వ్యక్తులకి ఎలా చెప్పడము? బుద్ధుడిని ఏమన్నారప్పుడు జనాలు? "నువ్వు హిందువువి. మీ హిందూ మతంలోని వేదాలలోని ఇలాగా హింస గురించి చెప్పబడింది కదా! జంతువధ గురించి చెప్పబడింది కదా! మరి అహింస గురించి నువ్వెందుకు బోధిస్తున్నావు?" అని అడిగారు. అందుకని ఆయన ఏం చేయాల్సొచ్చింది? ఈ హిందూ అనే మతాన్ని కూడాను త్యజించవలసి వచ్చింది. అందుకని ఏమన్నాడాయన? "నేను వేదాల్ని కూడాను విశ్వసించను. నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే ఒకటి. మీరు వేదాలే ప్రాముఖ్యం అనుకుంటే తీసుకెళ్ళి అవి సరిగా లేవు అనుకుంటే తీసుకెళ్ళి సముద్రంలో విసిరేయండి. అహింస మాత్రమే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. మీరు నన్ను అనుసరించాలి అంటే జంతువధను ఆపేయండి. అహింస పరమో ధర్మః." దాన్ని తర్వాత అశోక చక్రవర్తి స్వీకరించడము. తద్వారా రాజు స్వీకరించడంతో ప్రజలందరూ కూడాను దాన్ని స్వీకరించారు. దాదాపుగా భారతదేశమంతా కూడాను బౌద్ధ మతాన్ని స్వీకరించాయి. కొన్ని ప్రత్యేకమైన వర్గాల్ని వదిలేస్తే. దాని తర్వాత శంకరాచార్యుడు ఆవిర్భవించాడు. బుద్ధిజం లాంటిదే చెప్పారు. బుద్ధుడేం చెప్పారు? భగవంతుడు కూడా ఏం చెప్పలేదు. భగవంతుడే లేకపోమన్నారు. ఆయన ఎక్కువ మాట్లాడితే వేదాలు తీసుకెళ్ళి సముద్రంలో విసిరేయమన్నారు కాబట్టి భగవంతుడిని ఆయన అంగీకరించలేదు. ఆత్మ గురించి కూడా మాట్లాడలేదు. ఆత్మ లేదు, భగవంతుడు లేదు అని చెప్పిందంట. ఈ శరీరమంతా కూడాను భౌతిక ప్రకృతితో చేయబడింది. ఏం చెప్పారాయన? బౌద్ధ మతంలో ఈ శరీరం అంతా కూడా భౌతికంగా చేయబడింది కాబట్టి, ఈ శరీరమే నువ్వు కాబట్టి, ఈ శరీరం త్యజించిపోయిందనుకోండి, అప్పుడు వేదన ఉండదు, సంతోషము ఉండదు. అది నిర్వాణ అనే స్థితిని ఆయన మనకి తెలియజెప్పారు. అది బుద్ధుని ఫిలాసఫీ. దాని తర్వాత శంకరాచార్యుడు ప్రకటితమై ఏమన్నారు? బ్రహ్మ సత్యం జగం మిథ్య అన్నారు. ఈ భౌతికమైనటువంటి శరీరము తాత్కాలికమైంది. మిథ్య. మిథ్యకి ఆయన తాత్కాలికం అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు శంకరాచార్యులు నిజానికి? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటే, మిథ్య అంటే ఆయన నిర్వచించిన అర్థం ఏమిటి అంటే అసత్యము అని. దీన్ని వైష్ణవ సిద్ధాంతము చక్కగా అర్థం చేసుకొని చైతన్య మహాప్రభువు వచ్చేసరికి ఆయన ఏం చెప్పారు?
తాత్కాలికము అని చెప్పారు. ఎందుకంటే ఇది ఎదురుగా కనబడుతుంది. అసత్యము కాదు. కానీ తాత్కాలికం. కొన్నిసార్లు తాత్కాలికము లేకపోతే అసత్యముని పర్యాయ పదాలుగా వినియోగించడం జరుగుతుంది. కానీ శంకరాచార్యుడు బ్రహ్మ సత్యం అని చెప్పారు. ఆత్మ, బ్రహ్మ అనంటే ఆత్మ. అది సత్యం. కానీ ఆ సత్యం ఆత్మకి ప్రతిరూపంగా మనకి భౌతిక ప్రపంచంలో కనబడుతున్న ఈ శరీరం అసత్యము అని చెప్పాడు. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఎందుకు చర్చిస్తున్నాము అంటే భగవంతుడు ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు ప్రకటితమవుతాడు. అక్కడి కాలమాన పరిస్థితులను బట్టి ఎంత పరిజ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తుల్ని ధర్మం వైపు అడుగులు వేయించగలుగుతామో చూసి అంత పరిజ్ఞానాన్ని ఇస్తాడు. ఈ అన్ని పరిజ్ఞానాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే మనము ప్రభువులం అని ఎక్కడా చెప్పలేము. మనం ఎప్పుడు కూడాను నియంత్రించబడే వాళ్ళము. బుద్ధుని తత్వంలో కూడాను భగవంతుడు లేడు అని చెప్పినా కూడాను తనను అనుసరించమన్నాడు. తనను ఆరాధించమన్నాడు. మరెవరాయన? ఆయన భగవంతుడే స్వయంగా. భారతదేశంలో ఇంకొక మతం ఉంటుంది. జైనిజం అని ఒకటుంటుంది. బుద్ధిజం లాంటిదే జైనిజం. వాళ్ళకి కూడా ఇలాంటి ఆరాధన విధానమే ఉంది. వాళ్ళు కూడా పెద్ద పెద్ద మందిరాలు కూడా నిర్మిస్తారు. జైన మందిరము. ఆ జైనుడికి వాళ్ళు అన్ని రకాలైనటువంటి ఫలాలని, పుష్పాలని అర్పిస్తారు, ఆరాధిస్తారు, అర్చన చేస్తారు. గురుద్వారాలు కూడా ఉన్నాయి. సిక్కు మతము అంటారు. హిందువుల లాంటిది. వాళ్ళు కూడాను పత్రం, పుష్పం, ఫలం, తోయమని ఇవన్నీ కూడాను అర్పిస్తుంటారు. వాళ్ళు కూడా ఏంటది ఆహ్, గురు గ్రంథ సాహిబ్. మనం ఎలాగ భగవద్గీతను అధ్యయనం చేస్తాం వాళ్ళు గ్రంథ సాహిబ్, గురునానక్‌తో చెప్పబడినటువంటి గ్రంథ సాహిబ్‌ని చదువుతారు. సో, ఇలాగా అర్చన విధానం కానివ్వండి, ఒకరిని అధికారుడిగా అంగీకరించి వాళ్ళ నియంత్రణలో ముందుకెళ్ళడం కానివ్వండి, అన్నీ మత ధర్మాలు అని చెప్పబడే వాటిల్లో కూడా ఉన్నాయి. మీరు కృష్ణుడిని అంగీకరిస్తారా? లేకపోతే ఆహ్, జీసస్ క్రైస్ట్‌ని అంగీకరిస్తారా? జెహోవాను అంగీకరిస్తారా? జెహోవా అంటే జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? నేను భగవంతుని భక్తుడిని, భగవంతుడి పేరు జెహోవా అని చెప్పారు. లేకపోతే బుద్ధుడిని అంగీకరిస్తారా? గురునానక్‌ని అంగీకరిస్తారా? అది వేరే విషయం. అది విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. కానీ ఒక అధికారిని అంగీకరించడము అనేటువంటిది అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిందేమిటి అంటే, ఈ అధికారులన్నిట్లో కూడాను ఉన్నతాధికారి ఎవరు? అదెప్పుడు తెలుస్తుంది? ఎక్కడ చెప్పబడిందది? వేద శాస్త్రంలో చెప్పబడింది. మన పరిజ్ఞానంతో మనకున్నటువంటి పరిమిత పరిజ్ఞానంతో కూడాను, మనకున్న పరిమితమైన ఇంద్రియ జ్ఞానంతో కూడాను దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగా ఒక అధికారిని స్వీకరించి వాళ్ళ శాసనాన్ని, వాళ్ళు నిర్వచించినటువంటి దాన్ని స్వీకరించడము అనేటువంటిది అన్ని మతాలలో, అన్ని విభాగాలలో ఉన్న విషయమే. ధర్మానికి గ్లాని కలగడము అంటే, అధికారుల యొక్క శాసనాన్ని మనం ఉల్లంఘించడం, భగవత్ శాసనాన్ని ఉల్లంఘించడమే ధర్మానికి హాని కలగడం అంటే. సో, ఇక్కడ ఎవరో ఒక అధికారిని మనం అంగీకరించాలి కదా! మరి ఉన్నతాధికారి ఎవరు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమ కృష్ణ అత్యంత ఉన్నతాధికారి కృష్ణుడు. ఏతేషాం సకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇంకా దీనికి సంబంధించి అదే భాగవతంలో బుద్ధుడి గురించి కూడా చెప్పారని చెప్పుకున్నాం కదా మనము. బుద్ధుడి అవతారం గురించి. కానీ ఏతేషాం సకలా పుంస బుద్ధస్తు భగవాన్ స్వయం అని చెప్పలేదు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు. అలా అని చెప్పి బుద్ధుడు ఎవరు అనలేదు. భగవంతుడే బుద్ధుడిగా అవతరించారు. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితిని, ప్రత్యేకమైన స్థితిని ఏర్పరచడానికి, కొన్ని తొలగించడానికి ఆయన అవతరించారు.
అప్పుడు కూడా ధర్మానికి హాని కలిగింది. కానీ సంపూర్ణ సత్యాన్ని ఇస్తే స్వీకరించే స్థితిలో వ్యక్తులు లేరు. వాళ్ళ చైతన్యాన్ని బట్టి అప్పుడు ఇవ్వవలసిన పరిజ్ఞానాన్ని ఆయనిచ్చారు. ఇలాగా ప్రతి ధర్మాన్ని మీరు ఏ ధర్మాన్ని స్వీకరించినా, ఏ మతాన్ని స్వీకరించినా కూడాను అధికారుల యొక్క ఆ మత అధికారిగా ఎవరైతే మీరు భావిస్తున్నారో జీసస్ క్రైస్ట్, జువాహా, అల్లా ఇలాగ ఎవరిని మీరు స్వీకరించినా ప్రవక్త ఇలాగ ఎవరిని స్వీకరించినా కూడాను వాళ్ళ శాసనాన్ని మనము అంగీకరిస్తున్నాము. మనం ఇక్కడ భౌతిక జీవన విధానంలో కూడా చూస్తాం కదా! మనం ఒక ఆఫీసులో పనిచేస్తుంటే మనకు మేనేజర్ ఉంటారు. ఓ అధికారి ఉంటారు. వాళ్ళని మనం అంగీకరించకపోతే అక్కడ నియంత్రణ అంతా కూడాను అస్తవ్యస్తమైపోతుంది. అదంతా కూడాను తిరుగుబాటుగా మారిపోతుంది. ఇలాంటి ఆహ్, మానసిక స్థితి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎవరైతే ప్రామాణికులుగా ఉన్నారో, అధికారులుగా ఉన్నారో వాళ్ళ శాసనాన్ని అంగీకరించకపోతే అదంతా కూడాను ఆందోళనకరమైన పరిస్థితిగా మారిపోతుంది ప్రశాంతత ఉండకుండా. ఇక్కడ అందుకని భగవంతుడు ఏం చెప్పిన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. ధర్మస్య గ్లానిర్భవతి. ఇంకో విధంగా ధర్మ అనే పదానికి ఒక అర్థం శిల ప్రభుపాదుల వారు విద్యుక్త ధర్మము అని చెప్పారు. ఇంకొక ధర్మం ఏమిటి అంటే అంతర్లీనంగా ఉండేటువంటి గుణము నిజానికి. మనకి ఇప్పుడున్నటువంటి స్థితిలో మనము 3 విధాలుగా మన ధర్మాన్ని గురించి మనం ఆలోచిస్తాము. ఒకటేమిటి? ఎప్పుడైతే ఈ భౌతిక శరీరాన్ని మనము అని భావించినప్పుడు ఒక రకమైన ధర్మం. మనస్సుని నా నేనుగా భావించినప్పుడు ఆహ్, ధర్మం మారిపోతుంది. ఎప్పుడైతే నేను ఈ భౌతిక శరీరం కాదు, మనస్సు కాదు, నేను ఆత్మ అని తెలుసుకుంటామో మన ధర్మం మారిపోతుంది. ఇక్కడ కృష్ణుడు పరమాత్ముడు. అందరి హృదయాల్లో స్థిరపడినటువంటి దేవాది దేవుడు. అందుకని భగవంతుడు ధర్మ అనే పదాన్ని వినియోగించినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఆ ధర్మానికి అర్థాన్ని చెప్పాలి. ధర్మము అనే పదానికి భగవంతుడిచ్చిన అర్థం ఏమిటి అంటే, శాస్త్రంలో చెప్పబడిన అర్థం ఏమిటి అంటే, ఈ శరీరం గురించో, మనసు గురించో, భౌతికమైనటువంటి వాటి గురించి చెప్పలేదు. శరీరం కానీ, మనస్సు కానీ ఒకటి స్థూల భౌతికము అయితే, ఒకటి సూక్ష్మ భౌతికము. అందుకని ఇక్కడ ధర్మము అనే పదానికి నిజమైన అర్థం ఏమిటి అంటే, ఆత్మకు సంబంధించినటువంటి శాశ్వతమైన ధర్మము. చైతన్య మహాప్రభు దాన్ని స్పష్టంగా నిర్వచించి చెప్పేశారు. జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూప సిద్ధి, స్వరూప ధర్మం ఏమిటి అంటే, ముఖ్యంగా మానవ శరీరాన్ని పొందినటువంటి జీవాత్మ యొక్క స్థితి ఏమిటి అంటే, భగవత్ సేవలో నియుక్తులనము. శ్రీకృష్ణ భగవాని సేవలో నియుక్తులము. ఇంకో విధంగా చెప్పాలి అంటే, ఎప్పుడైతే కృష్ణ చైతన్యానికి భంగం ఏర్పడుతుందో, సమాజంలో దాన్ని పునఃస్థాపించడానికి కృష్ణుడు ప్రకటితమవుతాడు. కృష్ణుడు ప్రకటితమవుతాడు అంటే, ఒక్కొక్కసారి తాను స్వయంగా ప్రకటితమవుతాడు. కొన్ని సార్లు తన అవతారాల్లో ప్రకటితమవుతారు. కొన్ని సార్లు శబ్దబ్రహ్మగా ప్రకటితమవుతారు. కొన్ని సార్లు భక్తుల ద్వారా ప్రకటితమవుతారు. తన భక్తుల్ని ప్రకటితం చేస్తారు. తానే భక్తుడిగా ప్రకటితమవుతాడు. అలాగా భగవంతుని అవతారాల్లో విభిన్నమైనటువంటి అవతారాలున్నాయి. శక్తి ఆవేశ అవతారము, గుణావతారము, లీలావతారము, యుగావతారము. ఇలాగా భగవంతుని అవతారాలు విభిన్న రూపాల్లో. కలియుగంలో భగవంతుడు ఎలా అవతరించారు? నామరూపంలో అవతరించారు. కలికాలే నామరూపే కృష్ణ అవతార్.
కలికాలి నామరూపే కృష్ణ అవతార్. కృష్ణుడు ఎలా ప్రభావితం ఎలా అవతరించారు కలియుగంలో. నామరూపంలో. అందుకని మనం రోజు ఎందుకు చెప్పుకుంటాము దయచేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, జపించండి. హరే కృష్ణ మహామంత్రానికి భగవంతుడైన శ్రీకృష్ణునికి తేడా లేదు. కృష్ణుడు స్వయంగా నామరూపంలో ప్రకటితమయ్యాడు కలియుగంలో. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. ఇది స్వయంగా చైతన్య మహాప్రభు చెప్పారు. శబ్ద రూపంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు ప్రకటితమయ్యాడు కలియుగంలో. శబ్దము కూడా ఒక రూపాన్ని కలిగి ఉన్నటువంటిది. ఓంకారము కూడాను కృష్ణుడి యొక్క రూపమే కదా! అక్షరం ఓంకారాస్మి అని చెప్తారు కదా! భగవంతుడైన శ్రీకృష్ణుడు. సో, ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనమున్న స్థితిలో ఈనాడు కలియుగంలో భగవంతుడు నామరూపంలో ప్రకటితమయ్యారు. భగవన్నామానికి, భగవంతునికి తేడా లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఇప్పుడు కూడా ధర్మానికి హాని కలిగింది కాబట్టి భగవంతుడు ప్రకటితమయ్యాడు. కానీ ఈ హాని అనేటువంటిది అందరితో జరుగుతుంది. పూర్వకాలంలో కొంతమందిని వర్గీకరించి వీళ్ళ ద్వారా హాని జరుగుతుంది అని తెలుసుకోగలిగేలా ఉండేది కాబట్టి వాళ్ళని తుదముట్టించడానికి భగవంతుడు అవతరించారు. కానీ ఇప్పుడు అందరి వల్ల హాని జరుగుతుంది. అందరి చైతన్యం కూడాను అసుర చైతన్యం ఉంది కాబట్టి భగవంతుడు వ్యక్తిని సంహరించడానికి రాలేదు. మనలో ఉన్నటువంటి అసుర భావాన్ని సంహరించడానికి వచ్చారు. దానికి భగవంతుడు ఎలా ప్రకటితమయ్యాడు? శబ్ద రూపంలో ప్రకటితమయ్యారు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించినట్టయితే మొత్తం జగత్తునంతా కూడాను అది ముక్తుల్ని చేస్తుంది. హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించినట్టయితే మర్చిపోయిన మన భగవత్ సంబంధము పునః స్థాపితం చేయబడుతుంది. చైతన్య మహాప్రభుతో ఇది చెప్పబడింది. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. ఇహ అయితే సర్వసిద్ధే హైవే తుమారా. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినట్టయితే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినట్టయితే మనము కృష్ణుని యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తున్నాము. తద్వారా అత్యంత ఉన్నతమైన స్థితిని మనం పొందగలుగుతాము. మనం దీన్ని ఖచ్చితంగా అంగీకరించవలసినటువంటి విషయం ఏంటంటే, కలియుగంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు తన నామరూపంలో ప్రకటితమయ్యారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అందుకని హరే కృష్ణ మహామంత్రాన్ని మనం అందరం కూడా జపించాలి. అది కృష్ణుడికి విభిన్నమైనటువంటిది. కలియుగంలో భగవంతుడు ఇప్పుడు మనమున్న స్థితిలో అవతరించిన రూపం ఏంటి అంటే హరినామం. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశము. ఇక్కడ మనం ఆపేద్దాం. ఎవరికైనా క్వెషన్స్ కానీ, కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ, సంకబుజీస్?